హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ మసాలా. కొంచెం అంటే కొంచెం మసాలా వేసి కాకరకాయ మసాలా అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేసినాను. చూడండి, మంచిగా ముక్కలు కూడా ఎంత బాగున్నాయో. నేను చెప్పిన విధంగా చేయండి, ఏమాత్రం చేదు ఉండదు. ఇంట్లో కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనా? గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉన్నదో, ఎంత బాగుందో చూడండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు మనము కాకరకాయ లైట్గా మసాలా వేసి కర్రీ అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే నేను కాకరకాయ కర్రీ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? సో నేను ఇప్పుడు ఇందులోకి టమాటాలు వాడను, చింతపండు వాడతా. సో నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు కుక్కర్ అయితే హీట్ అయింది, ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. ఓకేనా? ఆయిల్ కొంచెము హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనము కొంచెం మెంతులు, జీలకర్ర రెడీగా పెట్టుకోవాలి. కొంచెం కాకరకాయ కదా, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఓకేనా? ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది కదా. సో నేను కొంచెం అంటే కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. చూడండి, కొంచెం మెంతులు వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో అందుకనేసి మీ ఇష్టం ఉంటే మెంతులు వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడే మనము జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం వేసుకోండి, కొంచెం అవి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూడండి, మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా జీలకర్ర మెంతులు. ఇప్పుడు నేను ఒకటి పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా, ఇది యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూడండి, మంచిగా ఇట్లా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఒక స్పూన్ మనము పసుపు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇప్పుడు ఈ రెండు మంచిగా ఫ్రై అవ్వాలి ఒక 2 మినిట్స్. ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై కానిచ్చుకుందాం. ఈ విధంగా మంచిగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు కాకరకాయలు కోసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అవైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మనము సాల్ట్, కర్రీకి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను సాల్ట్. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా ఆయిల్లో కొంచెం కాకరకాయ చేదు అనేది కొంచెం ఆయిల్లో ఉడికించుకోవాలి. ఆయిల్ ఉడికిస్తే చేదు అనేది కొంచెం తగ్గుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి, కాకరకాయలు మంచిగా ఇట్లా ఫ్రై అయినాయి కదా ఆయిల్లో. ఇప్పుడు మనము కారం అయితే వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి, చింతపండు వేస్తున్నాం కదా, సో పులుపు బ్యాలెన్స్ అవుతుంది. 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను, ఇంకొంచెం అయితే వేస్తున్నాను. మా కారం కొత్త కారం ఫ్రెండ్స్, సో కొంచెం కారం ఎక్కువనే ఉంది, అందుకని. చూడండి, ఇట్లా ఆయిల్లో కాకరకాయ ఉడకబెట్టుకోవాలి. మంచిగా మెత్తగా అవుతాయి ముక్కలు కూడా. చూడండి, కొంచెం ముక్కలు మెత్తగా పెద్దగానే కోసుకోండి, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే బాగా అనిపించవు. ఇప్పుడే కొత్తిమీర కూడా వేసుకున్నాము. కొత్తిమీర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు కూడా ఇప్పుడే వేసుకోవాలి. కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి 2 స్పూన్స్ వేస్తున్నా. నెక్స్ట్ గరం మసాలా కూడా నేను 1 స్పూన్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ చింతపండు, నేనైతే 1 గ్లాస్ చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇదైతే యాడ్ చేస్తున్నాను. చూస్తాను పులుసుకు సరిపోతుందా లేదా అనేది. కాకరకాయ సరిపోవాలి కదా, సో అందుకని నాకైతే 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోయింది. చూడండి, ఈ మాత్రం చిక్కగా ఉంటే చాలు. ఓకేనా? ఈ మాత్రం ఉంటే చాలు. సో నేనైతే 2 విజిల్స్ పెట్టుకుంటున్నా, ఎక్కువ పెట్టుకోను. ఓకేనా?
ఇప్పుడైతే 2 విజిల్స్ పెట్టుకొని కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు 3 విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కుక్కర్ విజిల్ అయితే తీస్తున్నాను. చూడండి, ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. చూడండి, మా కాకరకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి, గ్రేవీ ఇంత మాత్రం ఉండాలి కర్రీలోకి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా అవుతుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీరు కూడా అందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.